బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్, నొప్పి మాయం, సర్జరీ దూరం. ఫర్ అపాయింట్మెంట్స్ 9155556563. సోనియా ఆల్రెడీ మూవీ చేసింది, విరూపాక్షలో చేసి మంచి యాక్టింగ్ లో మంచి ఇది చేసింది. నువ్వు ఎందుకు ఇంకా సిరీస్ లో ఉండిపోయావు థియేటర్? అంటే బేసిక్ గా ఏంటి అని అంటే సోనియా కల రావడం ఐఎమ్ సో హ్యాపీ. ప్రతి ఒక్కరికి ఒక టైం అనేది ఉంటుంది. అంటే తనకి లక్కీగా విరూపాక్ష తోటి అది వచ్చింది అనమాట. ఏమో మేబీ నాకు ఆ టైం ఎప్పుడుందో ఏంటో తెలియదు కదా. ఏదో వస్తే ఏదో చేసేయటం అన్నది వేరు. ఇప్పుడు చేస్తే అలాంటి రికగ్నైజేషన్ వచ్చిన రోల్ చెయ్యాలి అన్నది నేను పెట్టుకున్నా. ఏదో చాలా వచ్చాయి బోల్డ్ వచ్చాయి. అసలు నాకు అవన్నీ కూడా ఏంటి అని అంటే నా కెరీర్ కి ఎంతవరకు హెల్ప్ అవుతుంది అన్నది నేను ఆలోచించుకోవాలి కదా. అమ్మో ఏదో సినిమా వచ్చింది చేసేయాలి, లేకపోతే మళ్ళీ నాకు రాదేమో అన్న థింగ్ ని మైండ్ లో పెట్టుకుంటే వాడు 10 సినిమాలు చేసి ఉండాలి, ఏదో ఒకటి అలాగైనా ఏదో ఒకటి. బట్ అది కాదు. ఇప్పుడు స్టిల్ విరూపాక్ష రిలీజ్ అయ్యి 2 years అయినా విరూపాక్ష గురించి మాట్లాడతారు, అందులో సోనియా క్యారెక్టర్ గురించి మాట్లాడతారు. ఆ ఇంపాక్ట్ క్రియేట్ చేయాలి. ఒకటి మనం చేసాము అని అంటే ప్రెసెంట్ ఓటీటీ స్పేస్ లో బానే ఉంది. ఓటీటీ స్పేస్ లో ఇంకొక 2-3 ప్రాజెక్ట్స్ ఉన్నాయి దేవుడి దయ వల్ల. సో ఈ స్పేస్ లో కొంచెం బిజీగానే ఉన్నాం కదా. ఓకే చూద్దాం మరి నెక్స్ట్ మనకి ఇంకా టైం ఉందంట. అంటే చాలా మంది ఏదో అంటే ఈ మధ్యకాలం ఏదైనా మిస్ అయిన సినిమా ఉందా? ఫస్ట్ చేయకుండానా అంటే ఉన్నాయి, కానీ ఐఎమ్ హ్యాపీ. అవి మిస్ అయినందుకు నేను హ్యాపీ. కట్ చేస్తే చెప్తాను నేను. సో పోన్లేరా బాబు చేయకపోవడం మంచిది అయిందిరా అని అనుకున్నా అవి చూసి. ఎందుకులే ఇప్పుడు సో ఇంపాక్ట్ పడే క్యారెక్టర్ చెయ్యాలి, మొదలు పెడితే అలా వెళ్దాం అన్నదే మెయిన్ ఇది పెట్టుకున్నాను అనమాట. ఏదో ఆవేశంలో చేసేయటం ఇది అన్నది కాకుండా ఒక ప్రాపర్. ఇప్పుడు అందులో చేసిన రవికృష్ణ అసలు ఎలాంటి ఇది చింపవతలేసాడు మనోడు సినిమాలో. అయితే నాకేంటంటే నాకు సోనియా కన్నా తన పర్ఫార్మెన్స్, తన క్యారెక్టర్ నచ్చింది. అసలు లాస్ట్ 10 minutes అయితే నేను సినిమా చూసిన తర్వాత కూడా పర్సనల్ గా తనకు ఫోన్ చేసి, అంటే ఫస్ట్ షూట్ అవుతున్నప్పుడు ఆ క్యారెక్టర్ వేరే వాళ్ళు చెయ్యాలి, రవికృష్ణ చేసిన క్యారెక్టర్ వేరే వాళ్ళు చెయ్యాలి. సోనియా వచ్చి తను చెయ్యట్లేదు, రవికృష్ణ చేస్తున్నాడు. ఏ రవికృష్ణ అంటే ఇలాగా ఓకే తన అబ్బా బానే వచ్చిందే అని అనుకున్నా. అలా కొన్ని రోజులు అయిన తర్వాత నేను ఒక క్వశ్చన్ వేసా, అదేంటది అంటే ఇది జరగంది బట్ నన్ను సజెస్ట్ చేయొచ్చు కదా, నేను చేద్దును కదా అని అన్నా. నాకు తెలియదు కదా ఎలా ఉంటుందని. సజెస్ట్ చేయొచ్చు కదా అంటే నేను ఎలా సజెస్ట్ చేస్తాను సిద్ధు, బుద్ధి ఉందా అది ఇది అంటే అయ్యో నేను ఏమోలే మన పేరు జనరల్ గా తెలుసు కదా, అలా అప్రోచ్ అయ్యింటే బాగుండేదేమో అది ఇది అని అనుకుంటే సోనియా టప్ మనోటి అంది, నువ్వు అది చేయలేవులే సిద్ధు అని అంది. నాకు ఇప్పుడు ఒక యాక్టర్ కి నువ్వు చేయలేవు అని అంటే కొంచెం చలక్కమంటది. అలాంటిది మన లైఫ్ పార్ట్నర్ అలా అన్నదంటే నేను కొంచెం తీసుకోలేకపోయా. అలా ఎలా అంటావమ్మా అంటే లేదు, నేను ఇలా అన్నందుకు ఒక రీజన్ ఉంటది, సినిమా రిలీజ్ అయిన తర్వాత నువ్వు చూసి చెప్పు అని అన్నది. ఓహో ఓకేలే అంతా ఏముంటదో చూద్దాంలే అని అనుకుని ఫస్ట్ డే సేమ్ మూవీ వాళ్ళతో పాటు నేను వెళ్ళా. చూసిన తర్వాత సోనియా చెప్పింది నిజమే అనిపించింది. చింపేశాడు అతను. నేను పర్సనల్ గా సోనియా దగ్గర అతని నెంబర్ తీసుకొని ఫోన్ చేసి 1 గంట మాట్లాడా. బ్రో నేను సోనియాని ఇలాగ అడిగాను, బట్ నువ్వు తప్పితే వేరే వాళ్ళు ఎవరు అలా చేసి ఉండరేమో అని నాకు అనిపించింది, చాలా బాగా చేసావు బ్రో అని చెప్పి అన్నా. సో ఆ ఇంపాక్ట్ పడాలి, అలా నాకు ఎవరో ఒకరు ఫోన్ చేయాలి, అరే నువ్వు తప్పితే ఈ రోల్ వేరే వాడు చేయలేడేమోరా అన్నట్టు నాకు చెప్పాలి. అది నేను పెట్టుకున్నట్టు అలాంటి సిచ్యువేషన్స్ కోసం వెయిట్ చేస్తున్నా. ఇందాక అన్నావు కదా నాకు ఇంకా టైం ఉంది అని. ఎంత టైం ఉంది అంటున్నావు? చాలా మంది ఏదో ఒక ఇందులో వెళ్తున్నారు, చాలా స్కోప్ పెరిగింది కదా ఇప్పుడు. ఇప్పుడు ఓటీటీస్ పెరగటం వల్ల ఇంత ముందు ఓన్లీ యూట్యూబ్ లోనే ఉండిపోతామేమో అని భయం వేసేది. బట్ కట్ చేస్తే 1 year 2 years తర్వాత ఓటీటీలో మంచి స్పేస్ లో ఒక మంచి దీంట్లో ఉన్నా. ఏమో ఒక 1-2 years లో ఇంకొక స్టెప్ ఎదగచ్చేమో చెప్పలేం కదా. రవితేజ గారికి బ్రేక్ ఎప్పుడు వచ్చిందండి? 35 years. నేను అలా చెప్పట్లేదు, అలాంటివి మనం ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలి, అది సంగతి. అలా అయితే 3 మంది ఉంటారు, కేఎఫ్సీ అన్ని తీసుకోవాలి, ముసలి అయిపోయిన తర్వాత సక్సెస్ అయ్యాడు. అది కాదు మన ఫీల్డ్ కి ఏ ఫీల్డ్ కైనా ఒక సిచ్యువేషన్ వస్తుంది. ఈ టాలీవుడ్ లోని ఎటువంటి సినిమా బ్యాక్గ్రౌండ్ లేకుండా
అవకాశాలు రావడం ఈజీ అని అంటారా? అంటే అవకాశం రావడం ఈజీయే, అవకాశం వస్తుంది. ఎలా అంటే అలా అని కాదు, ఇప్పుడు బేసిక్ గా ఎలా అంటే మేబీ పెద్ద సినిమాల్లో రాకపోవచ్చు, బట్ ఒక నార్మల్ సినిమా చేసేయడం పెద్ద కష్టం కాదు ఇప్పుడు చేసేయచ్చు. కానీ దాన్ని రిలీజ్ చేసుకునే సత్తా ఉండాలి. ఆ రిలీజ్ చేసుకునే సత్తా ఉంటే వెనకాతల కొంచెం బ్యాక్గ్రౌండ్ ఉండాలి. బ్యాక్గ్రౌండ్ కూడా ఏం లేదు, సినిమా బాగుంది అని అంటే పెద్దవాళ్ళు వస్తారు, సపోర్ట్ చేస్తారు 200%. మనం చాలా ఎగ్జాంపుల్స్ చూసాం. సుహాస్, నేను లాస్ట్ టైమే చెప్పాను, నాకు చాలా ఇష్టం సుహాస్ అంటే. తన ఎగ్జాంపుల్ గా తీసుకోవచ్చు, కిరణ్ అబ్బవరం గారిని ఎగ్జాంపుల్ గా తీసుకోవచ్చు, చాలా ఉన్నాయి యాక్చువల్లీ. ఒక మంచి ఇది చేస్తే ఎంత పెద్ద అతనైనా వచ్చి మనకు సపోర్ట్ చేస్తారు అని. మెయిన్ పాయింట్ ఏంటంటే ఇండస్ట్రీలో వాళ్ళు సపోర్ట్ రావటం కాదు, జనాలు కదిలి థియేటర్ దాకా వెళ్ళాలి. అది బిల్డ్ చేసుకోవాలి ఫస్ట్. వెళ్ళట్లేదు అంటావా? లేదు, బోర్డు ఇట్లా వచ్చినాయి. లేదు. మనం నిజం మాట్లాడుకుందాం. జనాలు ఎలా అంటే కూర్చొని అది నెపోటిజం అంటే స్టారే రావాలా, ఆడే రావాలా అని అంటారు, కానీ వాళ్ళు ఎంకరేజ్ చేసేది వాళ్ళనే. ఒక చిన్నోడు నిజంగానే ఒక మంచి సినిమా చేశాడు అని అంటే హిట్ అవ్వాలి కదా, వెళ్ళాలి కదా, రారు. ఇప్పుడు ఏంటంటే అందరూ, ఇప్పుడు నేను మహేష్ బాబు గారి ఫ్యాన్, నేను ఆయన సినిమా ఫస్ట్ డే మిస్ అవ్వకుండా వెళ్తా. అదే నేను ప్రతి సినిమా జనరల్ గా ఫస్ట్ డే చూద్దామని అనుకుంటా, బట్ టికెట్స్ లేవు అని అంటే ఓకే సర్లే సెకండ్ డే చూద్దాంలే, లేదా థర్డ్ డే కొంచెం క్రౌడ్ తగ్గాక చూద్దాంలే అన్న దాంట్లో నేను ఉంటా. కానీ మహేష్ బాబు గారి సినిమా మాత్రం ఫస్ట్ డే వెళ్ళిపోతా ఫస్ట్ షోకి. సో నేనే ఇలా ఉన్నానంటే బయట గుడ్డలు చింపేసుకునే అభిమానులు ఉంటారు, వాళ్ళు డెఫినెట్ గా వాళ్ళ హీరో సినిమాకే వాళ్ళ అభిమానించే దీనికే వెళ్ళాలనుకుంటారు. ఇప్పుడు నాలాంటి వాళ్ళ విషయానికి వస్తే అంతమంది అభిమానించకపోవచ్చు, అంత దారుణంగా అభిమానించకపోవచ్చు. కొంతమంది ఉన్నారు, అరే ఓకే మనోడు చేస్తే చూడొచ్చు లేదా రిలీజ్ అయితే. నేను ఇదే ఫస్ట్ థింగ్ నేను ఎక్కడ భయపడ్డా అంటే యూట్యూబ్ నుంచి ఫస్ట్ ఓటీటీ ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు చాలా భయపడ్డా. ఇప్పటిదాకా యూట్యూబ్ లో చేసాం, ఫ్రీ, ఎవడు రూపాయి పెట్టక్కర్లే, కూర్చొని ఇలా టక్ మన ఒక కీ కొడితే ప్లే అయిపోద్ది మన సిరీస్. ఓటీటీ అంటే సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి, 500 కావచ్చు, 400 కావచ్చు, లేదా అట్లీస్ట్ 100 రూపీస్ 3 month 1 month సబ్స్క్రిప్షన్ 100 రూపీస్ అనుకుంటా. అట్లీస్ట్ ఒక 100 రూపీస్ అన్నా, 99 రూపీస్ 100 రూపీస్ అన్నా మన మీద పెడతాడా అన్న క్వశ్చన్ నాకు చాలా వచ్చింది మైండ్ లోకి. దీనమ్మ ఇది కనుక అవ్వకపోతే మనం ఫర్దర్ గా ఎలాగా, ఇప్పుడు ఒకవేళ పొరపాటున రేపు పొద్దున్న సినిమా చేసిన థియేటర్ దాకా వస్తారు, ఇవన్నీ రన్ అయిపోయాయి, నాకు భయంకరంగా రన్ అయిపోయాయి. సిరీస్ రిలీజ్ అయిన తర్వాత అసలు ఈటీవీ కాంటెంట్ హెడ్ సాయన నాకు ఫోన్ చేసి, సిద్ధు సిరీస్ చాలా బాగా వెళ్తుంది, నువ్వు అసలు ఏం కంగారు పడుకో అంటుంటే, నిజమేనా, మీరు నిజమే చెప్తున్నారా లేకపోతే నేను కొంచెం ప్రశాంతంగా ఉండాలని చెప్తున్నారా మీరు తెలియదు. యూట్యూబ్ అనుకో మనకి వ్యూస్ కనిపిస్తాయి, కింద కమెంట్స్ కనిపిస్తాయి, అన్ని మనం చూస్తాం, దాన్ని బట్టి మనం ఒక అసెస్మెంట్ కి వచ్చేస్తాం, ఓకే సిరీస్ వెళ్తుంది లేదా దొబ్బింది అనే థింగ్. మనకి ఇందులో మనకి లెక్కలు ఇవేవి తెలియవు కదా, పంపించరా, మనకెందుకు పంపిస్తారు, అంతేనా, మనకు పంపరు కదా. ఓటీటీలు అసలు ఎవరికి ప్రొడ్యూసర్ కూడా తెలియదు ఇన్ఫర్మేషన్, ఎంత వ్యూస్ వస్తున్నాయి, ఎన్ని